హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడాని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే పన్నీర్ బిర్యానీ అనమాట. ముందుగా దానిలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. క్యారెట్, పన్నీర్, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, హోల్ గరం మసాలా అండి. అలాగే సోయా చంక్స్ ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ప్రాసెస్ కూడా చూద్దాం, తయారీ విధానం. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అవి మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా వేపుకుంటూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో వేపుకుంటూ ఇచ్చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా వేపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కానీ జీడిపప్పు వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదండి, మిల్ మేకర్స్, వీటిని కూడా ఒకసారి వేసుకొని మంచిగా వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి ఫ్రై చేసుకుంటూ ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వీటిని ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు నేను కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్లో చాలా అంటే చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను. పుదీనా కొత్తిమీర కూడా వేసేసి అన్నీ మంచిగా మగ్గిపోయే వరకు వేపుకుంటూ మూత పెట్టేసుకున్నానండి. ఇంక ఇవి కొంచెం వేగంగానే దీనిలోకి పన్నీర్ కూడా వేస్తున్నాను. పన్నీర్ అనేది మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ నాకు అంత టైం లేదనేసి అయితే నేను పన్నీర్ను డైరెక్ట్గా వేసేసాను. దీనిలో కూడా మంచిగా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా వేపుకోవాలన్నమాట. అప్పుడు ఇది గట్టిపడుతుంది. అలా గట్టిపడినప్పుడు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తర్వాత చిదిరిపోకుండా ఉంటుంది. ఇంక ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా మగ్గించేసుకున్నాను. ఇంకా అయిపోయాక ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా స్మెల్ అనేది మొత్తం పోయేసి మంచిగా అరోమా వచ్చే వరకు అయితే నేను మంచిగా ఫ్రై అనేది చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ లిటిల్ పించ్ సాల్ట్, పసుపు కూడా వేసేసానండి. ఈ పసుపు వేయటం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా ఆర్గానిక్ కలర్స్ అవి వాటన్నిటికంటే కూడా యాంటీబయోటిక్ ఇవి కూడా వేసుకోవటం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుందని అయితే నేను పసుపు వేయటానికే ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా మూత పెట్టేసి కొద్దిసేపు దీన్ని ఆయిల్లో ఫ్రై అవనిచ్చాను అనమాట. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది అనగానే కొంచెం గరం మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, ఆ బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేశాను అనమాట. బిర్యానీ మసాలాను కూడా కొద్దిసేపు అలా కలిపేసుకొని ఫ్లేవర్ అంతా వాటి నిండా మొత్తం ముక్కలు మొత్తానికి పట్టేలాగా ఫ్లేవర్ మొత్తం పట్టేలాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి తీసేసి ముందుగా నానబెట్టుకున్నాను కదండి, ఒక గంటన్నర ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నేను దీనిలో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ మొత్తం ఈ మసాలా అంతా పట్టే వరకు ఒకసారి మంచిగా అయితే కలుపుకుందాము. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా మొత్తం పడుతుందన్నమాట, రైస్ మొత్తానికి కూడా సాల్ట్ అనేది పడుతుంది. ఇంక ఇప్పుడు నేను మొత్తం ఒకసారి అయితే కలిపేసాను కదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ కూడా కలుపుకోండి. ఇంక ఇక్కడ మొత్తం కలిపేశాక ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా నేను ఈ మసాలా అంతా పట్టే వరకు ఒకసారి బాగా అయితే కలుపుకున్నాను అనమాట. ఇంకా కలిపేసుకొని వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా వాటర్ నేను ఆల్రెడీ గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఈ 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ అనేది నాకు తగ్గింది. ఇంకా కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా మొత్తం ఒకసారి అలా కలిపేసుకొని అయితే మూత పెట్టుకున్నాను. మీకు నచ్చితే ఈ టైంలో మీరు గీని కూడా కొంచెం యాడ్ చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర గీ అవైలబుల్లో లేదనేసి నేనైతే గీ అనేది యాడ్ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ ఉడికిపోతుంది అనమాట. ఉడికేది కూడా మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాము, మంచిగా బాయిల్ అవుతుంది కదా అనేసి.
ఇది కూడా అయితే ఒక క్లిప్ అయితే తీసేసాను. ఇంక ఇక్కడ మంచిగా బాయిల్ అనేది అవుతుందనమాట. దీన్ని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మసాలా అనేది కానీ అంత సైడ్కి వెళ్ళకుండా మంచిగా ఈవెన్గా ఫ్లేవర్ అనేది స్ప్రెడ్ అనేది అవుతుందనమాట. ఇంకా అలా అనేసేసి నేను మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా మొత్తం ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. అడుగు అనేది అంటకుండా రైస్ త్వరగా మాడకుండా ఉండటం కోసం అయితే ఇలా కలుపుతూ ఉన్నాను. ఇంకా ఇలా కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టేశాను. ఒక 20 నిమిషాల పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకుని నేను చేసేసానమాట. ఇంకా ఒక 20 నిమిషాల పాటు మంచిగా ఉడికిచ్చేసానమాట. తర్వాత మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. పన్నీర్ వెజ్ బిర్యానీ అనమాట అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని రైతాతో తిన్నా బాగుంటుంది, లేదా పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మసాలా, గ్రేవీ, ఆలు అలా దేనిలో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిగా అయితే కుదిరిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసెస్ అనేది కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట అండి. ఇంకా చిన్నపిల్లలు తినటానికి కూడా చాలా ఈవెన్గా ఉంటుంది. ఎటువంటి గ్యాస్ కానీ ఏమైనా కానీ ఫామ్ అవ్వకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు స్పైసెస్ కావాలి అనుకుంటే కొంచెం దీనిలో మీరు స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా. నేనైతే అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఇలాగే చాలా ప్లెయిన్గానే చాలా అంటే చాలా బాగుంటుంది. రైతా, మిర్చి కసాలం, టమాటా బాత్ అలా దేనిలోకైనా సరే అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ రైస్ కూడా చూసారా ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. ఒకసారి చూడండి ఎంత బాగా అంటే అంత బాగుందనమాట. రైస్ తీస్తున్నా కొంచెం పొడపొడలాడుతూ చాలా అంటే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ తాన్సీ డానీ కిచెన్ వాక్స్. చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.